పేపర్ లీకేజీల వ్యవహారంపై విద్యార్థుల ఆందోళనలు నిన్న ఎంత ఉద్రిక్త వాతావరణాన్ని క్రియేట్ చేశాయో చూసాము. సో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే క్రమంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేతలు ఇవాళ ప్రధాని మోదీ నివాసాన్ని ఉన్నపళంగా ముట్టడించారు. దాంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సో ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ సీనియర్ నేతలంతా కూడా చేతులకు తాళ్లు కట్టేసుకుని మా చేతుల్ని కట్టేశారు అంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రాజీనామా చేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతానికి రాహుల్ దీక్ష నిరసన విరమింప చేయించడానికి జితేంద్ర సింగ్ మధ్యవర్తిగా ఆ నిరసన వ్యక్తం చేస్తున్న ప్రదేశానికి వచ్చారు. కానీ ఈవెన్ జితేంద్ర సింగ్ అభ్యర్థనను కూడా కాంగ్రెస్ మన్నించినట్టుగా కనిపించట్లేదు. రాహుల్ తోటి జితేంద్ర సింగ్ మంతనాల తర్వాత సైతం రాహుల్ అక్కడ నిరసన కంటిన్యూ చేస్తున్న దృశ్యాలను చూస్తున్నాం. రాహుల్ ఈ నిరసన స్టార్ట్ చేసిన వెంటనే ఎక్స్లో ఒక పోస్ట్ కూడా పెట్టారు, ఒక ఫోటోగ్రాఫ్ పెడుతూ ద గవర్నమెంట్ డజంట్ వాంట్ టు టేక్ ఎనీ అకౌంటబిలిటీ, అంటే ప్రభుత్వము బాధ్యతను తీసుకోవడానికి సుముఖంగా లేదు అంటూ, లేదా డజ్ ఇట్ వాంట్ టు హ్యావ్ ఏ డిబేట్ ఆన్ ఇట్ ఇన్ పార్లమెంట్ అంటున్నారు. సో ఈ నేపథ్యంలో బహుశా సమావేశాలు కొనసాగుతున్నాయి కాబట్టి పార్లమెంట్లో ఈ అంశంపై చర్చించేందుకు సమయం ఇస్తాము అని జితేంద్ర సింగ్ ఏమైనా మంతనాలు కొనసాగించేందుకు అక్కడికి వచ్చి చెప్పారా, అది తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. అయితే అందుకు సైతం రాహుల్ అంగీకరించినట్టు కనిపించట్లేదు. జితేంద్ర సింగ్ కొద్దిసేపు రాహుల్ని కన్విన్స్ చేయాలని చెప్పి ప్రయత్నించి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. కానీ రాహుల్ మాత్రం తన నిరసనను అలాంగ్ విత్ అదర్ ఎంపీస్ తోటి అలాగే సీనియర్ కాంగ్రెస్ నేతలతోటి అక్కడ కంటిన్యూ చేస్తోన్న విజువల్స్ని లైవ్లో చూస్తున్నాం. ये हथकड़ी बनाई है उन्होंने, अरे भाई हथकड़ी बनाई है उन्होंने, वो खंडे जी ने हाथ उठा रखा है, लगा हाथ. TV9 స్క్రీన్ పై డిఫరెంట్ కెమెరాస్ లేటెస్ట్ విజువల్స్ని చూస్తున్నాము. ఒకవైపు జితేంద్ర సింగ్ రాహుల్ని కన్విన్స్ చేసేందుకు అక్కడికి వచ్చి మాట్లాడుతున్న విజువల్స్ కనిపిస్తున్నాయి. మరోవైపు అరెస్టులు కంటిన్యూ అవుతున్నాయి, అక్కడి నుంచి తరలిస్తున్నారు కొద్దిమంది ప్రొటెస్టర్స్ని. అలాగే మరికొద్దిమంది భద్రతా దళాలు అక్కడ పెద్ద ఎత్తున మోహరించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. అలాగే మీడియా పెద్ద ఎత్తున అక్కడ ఉన్న దృశ్యాలని చూస్తున్నాము. సో అక్కడి నుంచి కొద్దిమంది కాంగ్రెస్ నేతల్ని తరలిస్తున్న దృశ్యాలని కూడా చూస్తూ ఉన్నాము. బట్ రాహుల్ మాత్రం ప్రస్తుతానికి చుట్టూ కార్యకర్తలతోటి నేతలతోటి అక్కడే ఉండి ఆయనను కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. బట్ రాహుల్ అందుకు అంగీకరించినట్టుగా కనిపించట్లేదు. సో రాహుల్ ఏం చెప్పారో తెలీదు. జితేంద్ర సింగ్ ఫోన్ మాట్లాడుతూ మనకి కనిపించారు. బహుశా ఫోన్ ద్వారా రాహుల్ ఏం చెప్పారో ఆ మెసేజ్ని ఉన్నత అధికారులకు నేతలకు ఆయన ఏమైనా కన్వే చేస్తున్నారేమో తెలియాలి. సో ఏదో ఒకటి చేసి ప్రస్తుతానికి నిరసన విరమింప చేయాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. అందుకే రాయబారంగా జితేంద్ర సింగ్ని రాహుల్ వద్దకు పంపించి మాట్లాడిస్తున్నారు. బట్ రాహుల్ గాంధీ మాత్రం ఆయన అభ్యర్థనను మన్నించినట్టు కనిపించట్లేదు.